ఒక హృదయపూర్వక నమస్కారము. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యులం అందరం కూడా కాంగ్రెస్ పార్టీ 30 నెలలు అవుతుంది వచ్చి ప్రభుత్వం. ఈ గత 30 నెలల నుంచి ఏ రోజు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మంత్రిగా 36 డివిజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. మా డివిజన్లో కూడా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి, బయటి వ్యక్తి, ఎక్కడో 21 డివిజన్లో ఉన్న వ్యక్తి, అతని పేరేం పేరు కార్పొరేటర్గా, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్గా. మరి ఇదే నరేందర్ అన్న స్థానికంగా ఉన్న వాళ్ళము 36 డివిజన్లో మాకు టికెట్ ఇవ్వండి అన్న, మేము గెలుస్తాము తప్పకుండా. టీఆర్ఎస్ పార్టీలో ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా, ఏ పనులైనా కూడా మేము ముందుపడి పనులు చేస్తామని చెప్పడం జరిగితే, లేదు ఫిరోజు, నేను నెక్స్ట్ టైం చూద్దాము, మీ ఇక్కడ ఉన్నటువంటి ఫలానా వ్యక్తికి తీసుకొని వస్తున్నా అని అన్నాడు. మీ ముస్లిమే కదా, ముస్లిమ్స్ హిందూ కాదన్న ఇక్కడ సమస్య వచ్చింది ఏంటంటే స్థానికంగా పుట్టి పెరిగినోనికి. कांग्रेस गवर्नमेंट आकर 2.5 से 3 साल के करीब हुआ है. यहाँ पर बहुत सारे लोग, गरीब तबका जो पेंशन्स के लिए लगाए, एप्लीकेशंस तो ले लिए, लेकिन उन लोग को उनका पेंशन्स, नए पेंशन्स सैंक्शन नहीं किए. जब केसीआर साहब की हुकूमत थी. సభకు విచ్చేసిన పెద్దలకు మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ ముఖ్యంగా ఈ మీటింగ్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మైనారిటీలకు జరిగిన అన్యాయం ఏంటి అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిందే మైనారిటీ ఓట్లతో అనేది అందరికీ తెలుసు. కానీ గెలిచిన తర్వాత మైనారిటీలకు వాళ్ళకి చేసింది ఏం లేదు. ఒక మినిస్టర్ లేదు, అజరుద్దీన్కి ఇచ్చిండ్రు, మరి అది కూడా ఎమ్మెల్సీ ఇద్దామంటే ఇవ్వాలి అని అన్నవారు, కానీ అది కూడా ఇవ్వట్లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మైనారిటీలను చాలా మోసం చేసింది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనారిటీ వాళ్ళు ఏమి అడగలేదు. అడగకుండా వాళ్లకు హిందువులతో పాటు సమానంగా షాదీ ముబారక్ ఇచ్చారు. స్థానికులకు టికెట్ ఇచ్చి స్థానికులను గుర్తించి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒకటి ఏంటంటే, మా నరేంద్ర అన్న కూడా తెలుసు ఒక తప్పు జరిగింది, ఆ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటా బిడ్డ అన్నాడు. మేము పార్టీ కోసం అహర్నిశలు కష్టపడతాం, మేము పదవుల కోసం ఆశపడతలేము. అన్న ఎవరికి టికెట్ ఇచ్చినా, అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్గా నిలబడి చేయడానికి సిద్ధం. ఈ అవకాశం కల్పించిన అందరికీ నా ధన్యవాదాలు. మీడియా మిత్రులకి మరీ ధన్యవాదాలు.